రాముడు ధర్మం కోసం సముద్ర తీరాన నిలబడ్డాడు. లంకకు దారి చూపమని సముద్రదేవుని ప్రార్థించారు. భక్తి ఎంత గాఢమో చూసిన సముద్రదేవుడు ఆశీర్వదించాడు. నీ పేరు ఉన్న రాళ్ళు తేలుతాయి రామా అని. అప్పుడే హనుమంతుడు వానరసేన రాళ్ళు సేకరించసాగారు. ప్రతి రాయిపై రామ్ అని రాసినప్పుడు ఆ రాయి సముద్రంపై తేలింది. అలా ఒక్కొక్క రాయి ఒక్కొక్క భక్తితో రామసేతు నిర్మితమైంది. సూర్యాస్తమయం కింద ఆ వంతెన మెరిసింది. అది కేవలం రాళ్లతో కాదు, భక్తితో, విశ్వాసంతో, ధర్మబలంతో నిర్మించబడింది. నేటి వరకు ఆ వంతెన మనకు గుర్తు చేస్తుంది, నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే నిరూపించింది రామభక్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.